ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. జనరల్‌గా ఒక హీరో చేస్తున్నాడంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ 'రామ్ చరణ్', 'రామారావు', 'రాజమౌళి' ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా అంటే మామూలు విషయం కాదు. ప్రేక్షకుల్లో విపరీతమైనటువంటి టాక్‌ని పెంచేసింది ఈ సినిమా. డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో, న్యూ టెక్నాలజీతో ఎంతో అద్భుతంగా చేస్తున్న సినిమా ఇది. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేసే జనాలకు తక్కువ కాకూడదని బాగా పగడ్బందీగా ప్లాన్ చేశాడు జక్కన్న. సో, ఇప్పుడు 'ఆర్ఆర్‌కి' సంబంధించి ఏ ఇన్ఫర్మేషను తెలుసుకోవడానికి అవ్వట్లేదు. అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? ఇందులో హీరోయిన్స్ ఎవరు? విలన్ ఎవరుంటారు? ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ ఉందా? హాలీవుడ్ హీరోయిన్ ఉందా? అసలు ఇద్దరిలో విలన్ ఎవరు? పోలీస్ ఎవరు? అన్న వాటిపై రోజుకో రూమర్ అయితే స్ప్రెడ్ అయిపోతోంది. కానీ జక్కన్న మాత్రం ఒక్క విషయం కూడా బయట పెట్టడం లేదు. కనీసం వాళ్ళ పోస్టర్స్ కూడా రావటం లేదు. ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాకపోతే టైటిల్ ఇదేనంటూ ప్రస్తుతం మరొకటి చక్కర్లు కొడుతోంది. 'ట్రిపుల్ ఆర్' కొత్త టైటిల్ ఇదే అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇదే 'రామ రావణ రాజ్యం'. మనం గమనించినట్టయితే ఇందులో కూడా 'ట్రిపుల్ ఆర్' వస్తుంది. సో, ఇది రియలా లేక ఫేకా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఓ పక్కన ఎన్టీఆర్ కన్ను, మరోవైపు రామ్ చరణ్ కన్ను పెట్టి దీనికి సంబంధించి ఓ అద్భుతమైనటువంటి లుక్ అయితే రెడీ చేశారు. కానీ ఇది రియలా ఫేకా అన్నది మాత్రం తెలియదు. నాకు తెలిసి ఫేక్‌గానే అనిపిస్తుంది కాబట్టి ఫ్యాన్స్ దీన్ని చూసి ఎంజాయ్ చేయండి తప్పితే దీన్నే నిజమని నమ్మకండి. ఎందుకంటే ఇంతకంటే అద్దిరిపోయని పోస్టర్‌ని మన జక్కన్న చెక్కుతూ ఉంటాడు. కాబట్టి దానికోసం వెయిట్ చేద్దాం. అంతవరకు చరణ్, ఎన్టీఆర్ అండ్ జక్కన్న ఫ్యాన్స్ కోసం ఎవరు చేశారో తెలీదు కానీ ఈ లుక్‌ని మాత్రం ఎంజాయ్ చేయండి.